బ్యూటిఫుల్ పీపుల్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు జస్ట్ మాధురి థింగ్స్. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే సమ్మక్క సారక్క జాతర. సో 2 days వరంగల్ ట్రిప్, అంతే కదా. దిస్ ఈజ్ ఆర్ సుప్రియక్క. హాయ్. ఇది మేము పోయే బస్ అనమాట. ఇప్పుడు అందరినీ చూపిస్తాం, మేము ఎక్కడికి వెళ్తున్నామో అన్నీ కవర్ చేస్తాం. చూడండి, ఇదే అనమాట మేము పోయే బస్సు. చాలా తొందరగా లేచినాం. నేనైతే 4:30కే లేచినా. దిస్ ఈజ్ వెన్నెల. సే హాయ్ వెన్నెల. మా బస్ని టూర్ చూపిస్తాం. దిస్ ఈజ్ పుష్ప ఆంటీ. ఆంటీ హాయ్ చెప్పండి. ఆంటీ కౌంట్ చేస్తుంది గైస్. సీట్స్ మొత్తం 22 ఉన్నాయని చెప్పినారు. నీలాంటి హాయ్ చెప్పండి. ఎడిగొస్తున్నావు ఆంటీ? మేమా మేడారం. ఆర్ యు ఎక్సైటెడ్? అంటే ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారా? ఉత్సాహంగా ఉల్లాసంగా అందరినీ చూపిస్తా. ఎవరైతే ఇదే మా తమ్ముడు, చాలాసార్లు చూసి ఉంటారు నా బ్లాగ్స్లో. బ్యాగ్స్ పెడుతున్నారు గాయస్. మా అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. హాయ్ చెప్పండి. బ్లాగ్లో పెడతారు, యూట్యూబ్లో పెడతా నేను. మమ్మీ సుప్రియక్క ఆల్రెడీ చెప్పేసిన. మా ఆంటీ హాయ్ చెప్పండి. ఆంటీ హాయ్ చెప్పు. ఏం కాదు చెప్పాలి అందరూ. వెన్నెల, చిన్ను, మమ్మీ. అయ్యో నీ పేరేం మర్చిపోయిన. చిన్నారి అన్నదా ఆంటీ హాయ్ చెప్పండి. ఆంటీ బబ్లు వెనక సీట్ మాది, ఓకేనా? అన్నదా ఆంటీ ఇంత ఫీల్ అయిపోతున్నాయి గాయస్ సీట్స్ అన్ని. మా దాంటి ఆల్రెడీ చెప్పేసింది. ప్రయాతి సే హాయ్. హాయ్ చెప్పు సుప్రియక్క. అరే ఇంకొక ఆంటీ వస్తలే. హాయ్ ఆంటీ. పుణ్యవతి అంటే అసలు అందరి గురించి వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకిద్దరు మిస్సింగ్ గాయస్. హాయ్ చెప్పండి ఆంటీ. అండి పట్టుకుంటా. ఎవరికి ఇవ్వాలి ఇది? ఇలా మీ అందరికీ మా అందరినీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మేము బస్కి పూజ చేసినాం. తర్వాత వరంగల్ ట్రిప్కి స్టార్ట్ అయిపోయినాం. అయిపోయిందా? నిమ్మకాయలు పెట్టినారా? నిమ్మకాయలు పెట్టినా. ఎక్కుతున్నాం గాయస్ బస్సు. అమ్మా అరే మంచిగా అంటే ఒకటేసారి సమ్మక్క తల్లికి స్టూడెంట్ వేసుకోమన్నాను. పరిస్థితి ఎట్లా ఉందో చూపిస్తా గాయస్ మీ అందరికి. మీకు చాలా ఆకలిస్తుంది కదా, ఎవరు అన్నం ఈమె అంత ఎనర్జీ సేవ్ చేస్తుంది. ఈమె చాలా ఫోన్లో బిజీగా ఉంది. ఇప్పుడే పట్టుకుంది పాప. ఈమె ఏం చేయాలి అర్థంగా ఈయన చాలా బిజీగా ఉన్నాడు. బాబులు అన్న ఫుల్ పేరు నాకు తెలియదు. చాలా బిజీగా ఉన్నారు.
టోల్ గేట్ వచ్చింది మంచిగా ఉత్సాహంగా ఉల్లాసంగా వెళ్తున్నాం. అంటే మీరు మరేం డాన్స్ వేస్తలే ఎందుకు? మేము వెనక వేస్తున్నాం, మీరే వేస్తలే. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బోర్గా ఫీల్ అవుతున్నారా? ఏం లేదు, ఎంజాయ్. కూర్చొని ఎంజాయ్. ఆడతారంట. మీరు ఎట్లా ఆడుతున్నారండి డాన్స్? మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నారా? చెప్పండి. ఉల్లాసంగా ఫీల్ అవుతున్నారా? డాన్స్ ఆడాలి. మరి ఎంజాయ్ చేస్తారు. చిన్న అక్కడ కూర్చున్నాడు. సో వీ హ్యావ్ అందరినీ చిన్నారి మర్చిపోయినా. హాయ్ చెప్పు. ఎట్లా ఫీల్ అవుతున్నావు? అక్కడ టిఫిన్ పెడుతున్నారు గైస్. ఆడ ఆపినారు గైస్. ఇప్పుడు పోయి తినాలి మేము. శ్రీయుడు కాదు, బస్సు తింటున్నాం. ఇక్కడ పోయి పూరీలు బాగాంటి వాళ్ళు పూరీలు చేసినారు. ఆలుగడ్డకులు ఎవరైనా తెలియదు కానీ పోయి తింటాం. ఎవరు జానకక్క ఆలుగడ్డ కూర ఉండింది గైస్. పోయి తింటాం. అలాగే చెప్పులు మర్చిపోయినా, చెప్పులు వేసుకొచ్చుకుంటా గైస్. జరిగింది. వెరీ ఇస్ మై అంత చెప్పులు. కుమ్మనికి పోతున్నాం. కుమ్మని చిన్న వాళ్ళే వేసినారు గైస్ పూరీలు. కుమ్మనికి పోతున్నాం. టిఫిన్ చేయడానికి దిగినాం అందరం. ఒక్కొక్కరి పరిస్థితులు చూడండి. హౌ షీ ఈజ్ హోల్డింగ్ ఇంకో ఈమె బాటిల్ హోల్డ్ చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. సుప్రియకి ఇస్తరాకులు పట్టుకుంది. చూపిస్తా. అమ్ముతున్నావా పట్టుకున్నావా? సర్చింగ్ ఫర్ ఎ ప్లేస్ టు సిట్. అందరు డబ్బాలు పట్టుకున్నారు. మన సుప్రియకి ఇస్తరాకులు. ఫైనల్గా మాకు ఒక ప్లేస్ దొరికింది అనమాట. దోలాడితే ఆడొచ్చి అందరం ఇట్లా కూర్చున్నాం. మేము పొద్దున్నే స్టార్ట్ అయినాం కాబట్టి చాలా ఆకలితో ఉండే అందరం. అందుకే ఇంకా కూర్చొని తినడం స్టార్ట్ చేసేసినాం. పూరీలు, ఆలు కర్రీ, ఆలు కుర్మా, టమాటా చట్నీ, ఇంకా పులిహోర అయితే మస్తు ఉండే. అన్నీ మస్తు తిన్నాం. మేమైతే కడుపు నిండిపోయింది. మస్తు డెలిషియస్గా చేసినారు మా ఆంటీలు అందరు కలిసి. చందన అందరు రెడీ అవుతున్నారు గాయ్స్. అందరు రెడీ అవుతున్నారు. మేము ఫస్ట్ వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. ఇంకా భద్రకాళి టెంపుల్ ఫ్యూ మినిట్స్ ఉంది అన్నప్పుడు మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేసినాం అన్నమాట. భద్రకాళి టెంపుల్. సో లెట్స్ గో. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ రోడ్ అంతా ఇట్లా అన్ఈవెన్గా ఉండేది చాలా. తర్వాత రోడ్ క్రాస్ చేసిన తర్వాత భద్రకాళి టెంపుల్ ఉంటుంది. ఎంట్రన్స్. ఊబర్ ఉంటుందా? ఎక్కడ చిలక జ్యోతిష్యం నేర్పించుకోవడం అది వస్తుంది. కార్లో తీసేది వెళ్ళిపోతుంది. దానంతా అదే ఆడ ఇష్టం వచ్చి నోటికి వచ్చి చెప్తాడు. ఆయన ఏం చెప్పాడక్క. మన ముందు ఎంట్రన్స్ మా చిన్న చెప్తున్నట్టు ఇదంతా ఎంట్రన్స్. ఆ శివుడి పార్వతి విగ్రహాలు సేమ్ కలసగిలిలో ఉన్నట్టే ఉండే.
ప్లేస్ అయితే క్రౌడెడే ఉండే, ఎందుకంటే హాలిడే సీజన్ కాబట్టి. అందుకే మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినాం. ఫైనల్లీ మా దర్శనం అయిపోయింది. తర్వాత మేము కొన్ని పిక్స్ దిగినాం, అవి కూడా పెడతాను. తర్వాత రామప్పకి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు రామప్ప టెంపుల్కి వచ్చేసినాం, నడుస్తున్నాం. చాలా దూరం ఉంది, అందుకే చెప్పులు వేసుకున్నాం. ఎండ గట్టిగా దంచుతుంది, ఎండ గట్టిగా దంచుతుంది. అంకుల్ మమ్మల్ని పెద్ద బ్లాగర్ అనుకుంటున్నాడు కానీ కాదు. ఇదే రామప్ప గుడి ఎంట్రన్స్. చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ పక్కన. లోపలికి రాగానే ఆ పెద్ద స్పేషియస్ పార్క్ ని చూసేసరికి చాలా ప్రశాంతంగా ఫీల్ అయినాం మేమైతే. ఇది చిన్న ఫ్రెండ్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే, మస్తు అనిపించింది. మొత్తం స్టోన్తోనే చేసినారు. అసలు ఇది చేయడానికి ఎన్ని డేస్ బట్టి ఉంటుందో తెలియదు. డేసే కాదు, కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఇట్లా బిల్డ్ చేసిన వాళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంతే. నో వర్డ్స్. అసలు చాలా బాగుండే టెంపుల్ అయితే. స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇదంతా లోపల గుడి వ్యూ అన్నమాట. పక్కన దర్శనం చేసుకోవచ్చు మనం. శివుడి లింగం ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఓన్లీ వాల్స్ అండ్ పిల్లర్సే కాదు, పైన సీలింగ్ ఉంటుంది కదా, అది కూడా చాలా నీట్గా డిజైన్ చేసినారు, నీట్గా కట్టినారు. వేరే లెవెల్. మంచిగా పెట్టిన బొట్టన శివాలయం కూడా ఉంది. లెట్స్ గో. ఇప్పుడు చూపిస్తున్న ఆ ప్లేస్ లోపల నంది ఉండే అన్నమాట. మా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఫస్ట్. ఫ్రెండ్స్, మేము కూడా పోయి ఎక్కుతాం. ఎందుకంత కష్టపడుతున్నారు? ఏముంది లోపల? అక్కడనే ఇంకొక చిన్న టెంపుల్ లాగా ఉంది, దాని లోపల ఇట్లా శివలింగం ఉండే. ఏం తింటున్నా? నెక్స్ట్ దీని బ్యాక్ స్టోరీ చెప్పు నాకు. దీని బ్యాక్ స్టోరీ చెప్పు నాకు. సగం ఎత్తుకోపోయింది, సగం మిగిలింది. పాపం చిన్నది ఏంటంటే మేము ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. బ్యాక్ వ్యూ అయిపోయింది గైస్, ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం నేను చిన్న. అప్పటి నుంచి వాళ్ళతో స్పెండ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఆంటీ వాళ్ళతో స్పెండ్ చేద్దామని వచ్చింది. వద్దా స్పెండ్ వద్దా? మా దాంట్లో ఎక్స్పీరియన్స్ చెప్పండి అండి. భద్రకాళి రామప్ప గుడి చాలా విశాలంగా ఉంది కదా. మేడారం వెళ్తలే, ఫస్ట్ ఎక్కడైనా తిని ఆపి తిని తర్వాత మేడారంకి స్టార్ట్ అవుతాం. ఆంటీ మీకు ఎలా అనిపించింది? ఈ ఆంటీయే గ్యాంగ్ లీడర్ ఇప్పుడు, పుణ్యవత ఆంటీ. మొత్తం ట్రిప్ ప్లానర్, ఎగ్జిక్యూటర్ మొత్తం పుణ్యవత ఆంటీ. చెప్పనా అండి మీకు ఎట్లా అనిపించింది? ఆంటీ ఇలా పడతాయి అన్నీ. పెట్రోల్ బంక్ వచ్చినామా? పెట్రోల్ బంక్ వచ్చినాం గైస్ మేము. ఆ తర్వాత ఒక ప్లేస్ లో మేము లంచ్ చేసినాం. అప్పటికే 3:30 అయిపోయింది, చాలా ఆకలి అయింది. మేము ఇప్పుడే తిన్నాము, అందుకే మాకు స్ట్రెంత్ వచ్చింది. అందుకే అక్షర ఆడుతున్నాం.
గట్టిగా వాడాలి. పాటల పల్లకి పాట వేసుకో, ఒక పెగ్గేసుకో, చెప్తున్నా మంచి ఒక పాట వేసుకో. అంటే మీరు వాడతలేరు. వాళ్ళేమొచ్చింది అయిపోయింది. మీది పాడండి, మీరే అలా రావు వేస్ట్. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలాగుంది, మహారాణిలాగుంది, రాజుగారికి చిరునవ్వు వచ్చే. మా ఇద్దరి పెళ్లికి వాళ్ళిద్దరి పెళ్లికి ఆనందం మాదిరిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలాగుంది, దాతని ముంగటలు వాడాలి ఇప్పుడు. పాడాలి పాడాలి జల్దీ. దా దా ఇక్కడ వాడుతుంది. గాయి గాయి దమ్మ పులికే కుందరాల బొమ్మ, నీతో పని ఉందమ్మా తొండే కొండ పెళ్లి బొమ్మ. మళ్ళీ మీకేమా ఉద్దిమ్మంది పూబంది మనసి పూబంది. తా దామిద మళ్ళీ తా 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 థా థా తా తా కడుపు కడుపు చిన్నది, తాజా సోకులున్నది. ఏ మీరు మెల్లగా చెప్తున్నారు. అది వాడరు వేస్ట్. తడుకు తడుకు చిన్నది, తాజా సోకులున్నది. సుమన్ గారి సినిమా ఉంది. ఉన్నది దా. మేము అవన్నీ వాడుతున్నాం, మీరు ఇవి కూడా వాడతలేరు. కొంచెమన్నా వాడుతున్నాం. దా కాదు, తా తా. నువ్వు పడతలే, నేను తీసలేను ఆమె చందనాన్ని. ఏ అత్త కూడా పాటలేడు వస్తాయి. నాకు అత్త సప్పుడు వేసలే, కోడలు సప్పుడు వేసలే. అత్తకు రాదు మళ్ళా కోడలు వాడు బాగా దేవతల పాట పాడవా? పాడు. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, దోచిన నోములు పండించి మా తోడును పంపించండి. ఈ కళలో వీళ్ళందరూ దేశానికి ఇలాంటి పసిరాలనిపించి వరుణ్ణి వరముగా ఇవ్వండి, వివాహం జరిపించాలండి, దంపతులు అనిపించాలి. అగో వెనల విరిసిందా? ఏదో ఒకటి వాడమ్మా నాను. వా వచ్చిందంటే వచ్చింది, మరి వచ్చిందంటే మళ్ళీ వస్తుంది. దంచు దంచు దంచవే అత్త కూతురా. ఒళ్ళు దంచవే నా గుండె లదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా.
ఓ ఆంటీ మీరు వాడతలేరు, ఆంటీ ఎంజాయ్ చేస్తుంది వాడతలే. లా లా నీకు నచ్చిన పాట ఏమొచ్చింది అది వాడదాం. మీరు వాడేవరకు మేము అనుకుంటాం మరి. ఏదో ఒక పాట ఏదన్నా సరే. నాని నాని పాడు ఒక్కటన్నా వాడకంటే ఇప్పుడు ఈ మీద మేము అనుకున్నామంటే అయిపోయి ఈ కూడా అగడగొట్టట్టున్నాం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందే తందుకే పుట్టానే గుమ్మ, లేకపోతే వృధా ఈ జన్మ. ఆ, ఆ, ఆ. మిస్ అవుతున్నారు. అటు వరే అడొక సీట్ మిగిలింది. లే 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 ఇవ్వాలే లే 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 ఈ రోజల్లే లే లే మళ్ళీ లే 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 లా 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 ఉస్కో ముద్దుల రమ్మాయి లక్ష పాప లంచ్కి వస్తావా? సుపాప లంచ్కి వస్తావా? లడ్డు కొనిపిస్తావా? లడ్డు తినిపిస్తావా? లిపు వంటి సోకు లీజుకిస్తావా? బా ఏమి ఫేస్ హీరోలా ఉంది బాస్, వచ్చింది సినిమా ఛాన్స్. ఒక్కసారాలమ్మ జాతరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. జై బలో సమక్క తల్లికి. We have reached to Samakasaraka temple after a long wait. I am very frustrated.
ఫ్రస్ట్రేటెడ్ గైస్, ఐఎమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. అండ్ ఐఎమ్ రెడీ యాక్చువల్లీ. నేను చెప్పులు వేసుకున్నాను, స్వెటర్ వేసుకున్నాను, అన్న వేసుకున్నాను. పెరుగల్లా పెద్దిరెడ్డి వాళ్ళు దర్శకుంటారు. ఏ చెప్పులు వేసుకోనా? ఇప్పుడు దర్శనంకి పోతున్నాం. ఎప్పుడు వస్తామో తెలియదు. ఎప్పుడు ఇక్కడ మా వాళ్ళందరూ బంగారం కొంటున్నారు గైస్. దర్శనం అక్కడ చేయాలని. Feeling so tired and we don't know if we'll find any rooms or not. తెలియదు, ఏమీ తెలియదు ఇప్పటి వరకు. ఇవే అన్నమాట, కొత్తగా మేడారం మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్ అంతా చాలా అన్ఈవెన్ గా ఉంది. రూమ్స్ దొరికితే మేము ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాం, బట్ మాకు రూమ్స్ దొరకలేదు. ఇంకా జాతర స్టార్ట్ కాలే కాబట్టి జనాలు ఎక్కువ లేరు ఇక్కడ. అందులో కూడా మేము నైట్లో తిన్నాం కాబట్టి ఎక్కువ లేరు, బట్ మార్నింగ్ అయితే చాలా రష్ ఉందంట. అందరూ బంగారంని ఆ ముందు వెళ్తున్న ఆంటీలు ఎత్తుకున్నా అట్లా ఎత్తుకొని వెళ్తున్నారు. అట్లా ఎత్తుకొని వెళ్ళి దేవునికి సమర్పిస్తారు. ఫస్ట్ మేము ఇక్కడికైతే సారలమ్మ దగ్గరకు వచ్చినాం. ఇదంతా సారలమ్మ. అక్కడ మీరు చూస్తున్నట్టయితే అక్కడ గద్దెలు కనిపిస్తున్నాయి కదా, వాటిని సారలమ్మ దేవిగా కొలుస్తారు జనాలు. ఇక్కడ యాక్చువల్ గా కొంతమందే ఉన్నారు భక్తులు, అయినా కానీ కొంచెం తోపులాట అయింది. మళ్ళీ ఇంకా జాతర అప్పుడు లక్షల్లో వస్తారు, అప్పుడు ఎట్లుంటారో అసలు ఇంకా మనం ఊహించుకోలేమేమో. సారలమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత సమ్మక్క దగ్గరికి వచ్చాము. సమ్మక్కని దర్శించుకున్న తర్వాత గోవిందరాజు ముని కూడా ఉన్నారు, ఇక్కడికి వచ్చి దర్శించుకున్నాం. ఆ తర్వాత పగిడిద్దరాజుని కూడా దర్శించుకున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో చాలా చాలా డిస్టర్బెన్స్ ఉంది. మాకు రూమ్స్ లేవు కాబట్టి మేము కొమరవెల్లికి స్టార్ట్ అయిపోయినాం. మేము తిన్నికి వచ్చినాం, డాబాకి పోతున్నాం. డాబా కాదు, రోడ్ మీద ఓ అది డాబా కాదు, డాబా లాంటి చిన్న డాబా, అది కూడా వెహికల్. నా మొక్కం ఏం కనిపిస్తలే, ఇంకా తగ్గుతున్నాడు. లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నాం గైస్ నైట్ లో. ఒక్కొక్కరు మొహాలు మాడిపోయినాయి, నాదైతే అట్లానే ఉంది. నేచురల్ బ్యూటీ లేదు, ఇంత మేకప్ దాచి అందరినీ వీడియో తీద్దాం మనం. వండుకొని లేచింది, 3 గంటలు వండుకొని లేచింది. అది ఇద్దామా మధ్యలో? నాకైతే అట్లీస్ట్ సింగిల్ సెకండ్ కూడా నిద్ర పట్టాలి. ఎన్ని గంటలు వండుకుంది తెలుసా? 2 గంటలు స్లీప్ వేసింది, అట్లనే వ్లాగ్ చేసుకుంటాం. 3 గంటలు స్లీప్ వేసింది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి సాల్వా. ఇగో ఇద్దరు దేకో దేకో పీచే దేకో పీచే. హలో బబ్బులు కూడా లేపి తీసుకురా. అందరు వండుకురు. అగో ఈ మాధురకు వస్తలేదు, జస్ట్ మాధురి థింగ్స్. ఆమె మాధురి ఏం థింగ్స్ చేస్తలేదు. అగో మాధురక్క ఇగో ఏమైతుంది నడరి నడరి అన్నం కాదు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నాం నైట్ లో. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, ఈ అక్క ఇప్పుడే లేచింది. ఎట్లా వండుకున్నా తెలుసాను? సూపర్ వచ్చింది. 3 గంటలు ఇట్లనే తెలుసా? ఎన్నిసార్లు అన్నా తెలుసా? ఆ బస్సు ఇటుగా అయ్యా అందరు పండుకున్నా. బబ్లు లేవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ 5:30 అవుతుంది బయట. మార్నింగ్ 5 AM. అందరికి ఇట్లా పొగల. ఎన్ని హవర్స్ స్లీప్ వేసినావు? 4 hours 1 hour. నేను లేచిన మధ్యలో మనం దోశ దగ్గరికి వెళ్ళిపోదాం. మేము నైట్ ఇక్కడే టిఫిన్ చేసినాం. ఆ తర్వాత మేము
కొమ్రెల్లికి వెళ్ళి రూమ్స్ తీసుకొని అక్కడే స్టే చేసి పండుకున్నాం అనమాట ఆ నైట్. తర్వాత మార్నింగ్ కొమ్రెల్లి దర్శనంకి పోయినాం. సో మేము నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళినాం, ఏ టెంపుల్స్ కవర్ చేసినాం అవన్నీ డీటెయిల్స్ నేను డే 2 వ్లాగ్లో పెడతాను. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.